ఈరోజు మనం చెప్పుకునే నీతి కథ తెలివైన జింక. అనగననగా ఓ అడవి. అందులో ఒక చిన్న చెరువు. దానిలో బోలెడన్ని చేపలున్నాయి. వాటిని తింటూ ఓ మొసలి అక్కడే ఉంటోంది. దాని భయానికి అక్కడికి ఏ జంతువులూ వచ్చేవి కావు. ఆ చెరువు దగ్గర్లోనే ఓ పీత నివసించేది. మొసలికి అది స్నేహితుడు. రోజూ చేపలు తినీ మొసలికి వెగటు పుట్టింది. తనకు వేరే ఏదైనా ఆహారం దొరికేటట్లు చూడమని అది పీతకు చెప్పింది. ఆలోచిస్తే పీతకొక ఉపాయం తట్టింది. నువ్వు ఒడ్డుపైన చచ్చిపోయినట్లుగా పడి ఉండు. నేను వెళ్ళి అడవిలోని జంతువులన్నింటికీ నువ్వు చచ్చిపోయావని చెబుతాను. ఆపైన జంతువులన్నీ ఇక్కడకు నీళ్లు తాగడానికి వస్తాయి. అప్పుడు నీ ఇష్టం వచ్చిన జంతువును పట్టుకుని తింటుండవచ్చు అని చెప్పింది. ఓహో, నీ సలహా చాలా బాగుంది అంది మొసలి. పీత వెంటనే అడవిలోకి వెళ్ళి, మిత్రులారా, చెరువులోని మొసలి చనిపోయింది. మీరిక ఎటువంటి భయమూ లేకుండా వచ్చి నీళ్లు తాగవచ్చు అని చెప్పింది. దాని మాటలు జంతువులన్నీ నమ్మాయి. కాని వాటిలో ఒక తెలివైన జింక మాత్రం నమ్మలేదు. నీతో వస్తాను, నాకు చచ్చిపోయిన మొసల్ని చూపించు అని పీత వెనకే జంతువులను తీసుకుని వెళ్ళింది. జింక మొసల్ని చూసి అది చావలేదని గ్రహించింది. తనతోపాటు వచ్చిన జంతువులతో, మిత్రులారా, మొసలి చచ్చిపోయిందని మీరు నమ్ముతున్నారా? అది తోక కదుపుతున్నట్లు మీరెవరైనా చూశారా? నాకు ఒక కొంగ చెప్పిన ప్రకారం మొసలి చచ్చినా సరే దాని తోకలో మాత్రం కాస్త ప్రాణం ఉంటుందట. అది అలా కదులుతూనే ఉంటుందట అని జింక కాస్త గట్టిగా అంది. ఈ మాటలు విన్న వెంటనే మొసలి తోక కదల్చడం మొదలుపెట్టింది. ఇందాక నేను చెప్పిందంతా అబద్ధం. ఆ మొసలి బతికే ఉంది. అంతా పారిపోండి అని గట్టిగా అరిచింది జింక. వెంటనే మిగతా జీవులన్నీ అక్కడినుంచి పారిపోయాయి.